తనకున్న అన్ని పవర్స్ ని యూజ్ చేసే ప్రయత్నం చేస్తోంది అనేది ఒక చర్చ అయితే జోరందుకున్న పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఈ నిరసన వెనకాల అమెరికా హస్తం ఉందా అనేది బహుశా బయటకు రాకపోవచ్చు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అమెరికా హస్తం ఉన్నప్పటికీ కూడా బయటకు రాకపోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో ఒక భాగం ఆస్ట్రేలియా. సో వీళ్ళకి అమెరికాతో చాలా అవసరం ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఎట్ అగైన్, ఇక్కడ సిడ్నీ ర్యాలీకి సంబంధించి 8,000 మంది పాల్గొన్నారు. దీంట్లో ఎవరున్నారు? మెల్బోర్న్ వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది కూడా ఉన్నారంటే కూడా చర్చ జరుగుతోంది. అయితే నియో నాజీ నేషనల్ సోషలిస్ట్ నెట్వర్క్ ఫౌండర్ థామస్ సెవెన్ ఉంటారు పార్లమెంట్ హౌస్ కి సంబంధించి. అక్కడి నుంచి మెల్బోర్న్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించిన సందర్భంలో నియో నాజిజం అనేది 20వ శతాబ్దానికి సంబంధించి అప్పుడు తీవ్రవాద నాజీయిజం భావజాల గురించి మాట్లాడుకున్న సందర్భం అంటూ ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ముందు ప్రమోషనల్ ఫ్లైయర్స్ కొన్ని మాట్లాడుతూ ఉంటారు కదా, అక్కడ వినిపించే మాట ఏంటంటే ఈ సామూహిక వలసలు తమ సమాజాన్ని కలిపి ఉంచిన బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ద ఆరిజిన్ అంటే ఒరిజినాలిటీ లేదా ఆరిజిన్ ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో. దాన్ని దెబ్బతీస్తున్నాయనేది వాళ్ళ వాదన. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం అయితే లేబర్ పార్టీ మాత్రం దీన్ని ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఎటువంటి దేశాలకి చోటు లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే కనుక మరి ముఖ్యంగా కొన్ని అంశాల గురించి మాట్లాడుకునే సందర్భంలో జాతీయవాదం అలాగే దేశ భక్తురాలు అని చెప్పుకుంటున్న వ్యక్తి ఈ అంశానికి సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే బెక్ ఫ్రీడమ్ గా గుర్తించినట్టు తెలుస్తోంది ఆ వ్యక్తికి సంబంధించి. సో తను సెల్ఫ్ ఒక డిజిటల్ క్రియేటర్ కావచ్చు, లేకపోతే డిజిటల్ గా ఉన్న వ్యక్తి. సో ఈ మీకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఈ మార్పు జరుగుతుందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్న పత్రికలు కావచ్చు, లేకపోతే రేడియో స్టేషన్స్ కావచ్చు, ఇలా మాట్లాడుకున్న క్రమంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏకంగా 5 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ పట్టేంతలాగా ఏకంగా 1,544 మంది వలసదారులు రోజుకు వారానికి ఆస్ట్రేలియాకి వచ్చేస్తున్నారంటూ కూడా కమెంట్ చేశాడు. అంటే దీని గురించి మాట్లాడుతున్న క్రమంలో 3 సంవత్సరాల్లో కనీసం 1.4 మిలియన్ల మంది, అంటే దాదాపు 1.4 మిలియన్ అంటే సుమారుకు 14 లక్షలకు పైగా అని చెప్పుకోవచ్చు. 14 లక్షలకు పైగా అని ఇక్కడ ఆ మాటకు అర్థం. కానీ ఇక్కడ ప్రభుత్వ డేటా గురించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే 2023-24 గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియాకు NOM అంటూ ఉంటారు. సో ఈ వలసల గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ దాదాపుగా 4,46,000 మంది. అంతకు ముందు ఏడాది గురించి మాట్లాడుకుంటే 5,36,000 మంది, అంటే తగ్గింది. సో ఈ తగ్గిన దాన్ని కంపారిజన్ ఎంతవరకు సమంజసమైన ఒక క్వశ్చన్ తెర మీదకి వస్తుంది. కమింగ్ బ్యాక్ టు భారత్ కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతవరకు వెళ్ళకన ముందు మరికొన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 1925 నుంచి గ్రీక్ కావచ్చు, ఇటాలియన్స్ రాకపోకల కంటే 2020 నుంచి ఎక్కువగా భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారంటూ కూడా ఇంకొక చర్చ మరి ముఖ్యంగా అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ పేపర్ అంటే అక్కడ ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, డిజిటల్ ఫోరం లో కావచ్చు జరుగుతున్న చర్చ ఇది. అయితే అక్కడ ప్రముఖ ఆస్ట్రేలియన్ జనాభా డెమోగ్రఫీ సైంటిస్ట్ అంటూ ఉంటారు, లేకపోతే డెమోగ్రఫీకి సంబంధించి అక్కడ ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే యూరోపియన్ యూనియన్ ప్రారంభమైన కొన్నేళ్ల తర్వాత అధికారిక డేటా సేకరణ ప్రారంభమైందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు చాలా కష్టం వీటిని క్యాల్కులేట్ చేయడం అన్న మాట కూడా అక్కడ వినిపించిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద జూన్ 20, 2025లో ఒక ఇన్స్టిట్యూట్ ఒక పోల్ నిర్వహించింది. దాంట్లో 53% ఆస్ట్రేలియన్లు ప్రతి ఏడాది దేశంలోకి వలస వస్తున్న, అంటే 53% ఇటు బయట నుంచి వస్తున్న వాళ్ళు అంటే కూడా ఇంకొక అంశం. సో ఇక్కడ నుంచి గత 10 years లో లాస్ట్ 10 years లో జూన్ 2014 దాదాపుగా 1,87,000 మంది NOM వస్తే 2024 నాటికి 4,45,000 మంది కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పి డేటా మాట్లాడుతుందంటూ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా చెప్పండి, లాస్ట్ డెకేడ్ లో ఇమిగ్రేషన్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే రైజ్ ఉంది. ఈ NOM అంటే నెట్ ఓవర్సీస్ మైగ్రేషన్ కళ్యాణ్, దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో 1,87,000 మంది జూన్ 2014 అనుకుంటే జూన్ 2024 నాటికి 4,45,000 మంది, అంటే 14 లక్షలు అంటున్నాడు. కానీ ఎక్కడ ఈ కంపారిజన్ దగ్గర కూడా ఉండటం లేదు. సో
సో ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు ఇండియన్స్ కి సంబంధించి కూడా ఇండియన్స్ గురించి ప్రస్తుతం వస్తుంది కాబట్టి లెట్ మీ టాక్ అబౌట్ దాట్. సో ఇండియన్ గురించి మాట వచ్చే సందర్భంలో గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే 2023 జూన్ నాటికి 8,47,000 మంది ఇండియన్ బార్న్ పీపుల్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారనేది. అంటే వాళ్ళు అనుకుంటున్న మాటకి వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న చర్చకి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థమవుతోంది. అయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే అంటే అక్కడ దానికి సంబంధించి 2016 నుంచి సచిన్ బేసికలీ ఇంతమంది ఇమిగ్రెంట్స్ ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఉన్నారు అని అంటే వాళ్ళందరూ టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్లో కొన్ని లక్షలు కట్టి ఆస్ట్రేలియా గవర్నమెంట్కి ఫండ్ అంటే ఒక రకంగా ట్యాక్స్లు ఇవన్నీ కట్టుకునే కదా వెళ్ళింది. వీళ్ళందరూ ఏదో ఒక స్కిల్ మీదనే, అక్కడేమి అన్ఎంప్లాయిడ్ కాదు కదా, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఎకానమీని కూడా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అసలు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వీళ్ళే వలసదారులు, వీళ్ళే ఒక రకంగా చూస్తే 1788లో వీళ్ళందరూ వలసదారులు, అక్కడ ఉన్న లోకల్స్ అందరినీ ఊచకోత. వీళ్ళు వెళ్ళిన తర్వాత కొత్త రోగాలు, అక్కడికి కొత్త పాలసీలు, చాలామందిని చంపేయడాలు ఇలాంటివన్నీ చేశారు కదా వీళ్ళంతా. వాళ్ళకి గుర్తు రావట్లేదా మరి అదంతా? ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా మాట్లాడుకునే పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రతని. అంటే దీని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారు, బహుశా ఎవరు ఉండి నడిపిస్తారనేది వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశం బహుశా కొన్ని రోజులు వచ్చేయచ్చు. బట్ వచ్చిన తర్వాత బయటకు చెప్తారు ఇది. ఎందుకంటే రిమెంబర్ యూయూ గురించి మాట్లాడుకునే యూరోపియన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో కళ్యాణ్ ఇక్కడ ప్రధానంగా వినిపించేది ఏంటంటే ఆఫ్టర్ యూకే అంటే లండన్ గురించి మాట్లాడుకున్నా లేకపోతే బ్రిటన్ గురించి మాట్లాడుకున్నా దాని తర్వాత ఎక్కువ పాపులేషన్ భారత్ కి సంబంధించి అంటే ఇండియన్ బార్న్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇలాగా ఆస్ట్రేలియా అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజు అంటే ఇండియన్ బార్న్ పీపుల్ ఆస్ట్రేలియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఓవర్సీస్ బార్న్ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా ఆస్ట్రేలియాలో 10.3% ఉన్నారు. ఇది వీళ్ళు అసలు ఏడుపు. దీంతో పాటు అక్కడ టోటల్ పాపులేషన్ లో 3.2% ఆస్ట్రేలియాకి సంబంధించి 3.2% ఇటు ఓవర్సీస్ బార్న్ పాపులేషన్ అంటూ కూడా. సో ఇలా ఉన్న పరిస్థితి టోటల్ పాపులేషన్ లో. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బ్యాచులర్స్ డిగ్రీ సంపాదించుకున్న సందర్భం కావచ్చు లేదా హైయర్ డిగ్రీకి మాట్లాడుకునే క్రమంలో ఆస్ట్రేలియన్తో పోల్చుకుంటే 3 వీళ్ళే ఉంటున్నారు అనేది వాళ్ళ ఏడుపు అంతా కూడా. అక్కడ 2016 నుంచి అఫీషియల్ డేటా ఏం చెప్తుందంటే 2016 నుంచి హిందీ, పంజాబీ, మలయాళం ఈ 3 కూడా ఇండియన్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అత్యధికంగా మాట్లాడుకుంటున్నారు అనేది వినిపిస్తున్న మాట. సో మీరు అన్నట్టుగా అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కి సంబంధించి ట్యాకిల్ చేయడానికి ముందు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీరు చూడొచ్చు ఆ ర్యాలీలు చేస్తున్న పరిస్థితుల్లో అసలు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు, ఆ డిమాండ్ ఏంటంటే మాకు మైగ్రెంట్స్ వద్దు అనేది. సో దిస్ ఈస్ ఆ జోక్ ఆఫ్ ఇయర్ అనుకోవాలి. ఎందుకంటే ఏ దేశాలైతే మైగ్రేషన్ బేస్డ్ గా బిల్డ్ అయ్యాయో అంటే మైగ్రేషన్ ని బేస్ చేసుకుని బిల్డ్ అయ్యాయో ఇప్పుడు ఆ దేశాలు మాకు మైగ్రేట్స్ వద్దు అంటే కనుక చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నేనెల్లో బాగుపడిపోయాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను స్థిరపడిపోయాను, ఇప్పుడు ఇంకెవరు రావద్దు అంటే కనుక అసలు నువ్వెవడివి? ఇందాక మీరు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చేశారు, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? మన అమెరికా కూడా అదే అన్నారు, ట్రంప్ కూడా ఈ రోజు ఇమిగ్రెంట్స్ రావద్దని చెప్పి హక్కు అధికారం ఎక్కడుంది? ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఏషియా నుంచి కావచ్చు, లేకపోతే యూరోప్ నుంచి కావచ్చు, లేకపోతే విజయ ఖండాల నుంచి కావచ్చు, దేశాల నుంచి వచ్చి అక్కడ వలసలు వచ్చి బాగుపడి ఎదిగి నిల్చొని నిలదొక్కుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. సో వీళ్ళని రావద్దడానికి వీళ్ళకి హక్కు ఎక్కడుంది? రేసిజం కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రేసిజం అనే పదానికి పుట్టిల్లే కదా ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా. ఈ రోజు అమెరికా కావచ్చు, మరి ముఖ్యంగా నల్ల జాతుల మీద ఎంత వ్యతిరేకం ఉండింది. ఈ రోజు సోకాల్ ఆస్ట్రేలియాగా చెప్తున్న క్రమంలో ఆస్ట్రేలియాలో కూడా ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర రేసిజం ఏ స్థాయిలో ఉంది. సో ఇలా ప్రశ్నించుకుంటూ పోతే దాదాపుగా 1,000 కాదు 5,000 కూడా వాళ్ళకే చూపిస్తాయి. సో ప్రస్తుతం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా వీళ్ళు? ఈ రోజు 8,000 మంది ప్రొటెస్ట్ చేసి ఉండొచ్చు కాక ఆస్ట్రేలియన్ పాపులేషన్ గురించి మాట్లాడుకునే సమయంలో. ఎందుకంటే ఒక మొత్తంగా మొత్తం పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియన్ పాపులేషన్